Now, let us have a word of prayer. Father, we commit your precious word into your hands. Pray that you alone will be glorified through this time. Be with your unprofitable servants who stand in your name, and may we speak only what you want us to speak for your glory alone, Lord. Pray for every arrangement. Pray for the internet. Pray that your word will come with clarity and with power. In Lord Jesus' most precious name we pray. Amen. 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 Now, this is an incident that happened in the life of Elisha. ఈ సంఘటన ఎలీషా జీవితంలో జరిగినటువంటి సంఘటన. Elisha, we know that he was first a servant of a great prophet called Elijah. మనందరికీ తెలిసినట్టుగా ఎలీషా ఒక గొప్ప దైవ సేవకుడైనటువంటి ఏలియా అనేటువంటి ఆయనకి సేవకుడిగా ఉన్నాడు. And after Elijah was taken up to heaven in a chariot of fire, Elisha was appointed to be a prophet in his place. ఏలియా తన పరిచర్య ముగించుకొని అగ్నిరథంలో పరలోకానికి లేక దేవుని సన్నిధికి కొనిపోబడిన తరువాత అతని స్థానంలో ఎలీషా ప్రవక్తగా నియమించబడ్డాడు. And he also went on to be a great prophet of God. ఎలీషా కూడా దేవునికి గొప్ప ప్రవక్తగా ఉన్నాడు. He was a very respected person, greatly used by God. ఎంతో గౌరవనీయమైనటువంటి వ్యక్తి, దేవుని చేత ఎంతో గొప్పగా వాడబడినటువంటి వ్యక్తి ఎలీషా. He did many miracles. ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు చేశాడు. He used to go up and down the land of Israel, teaching people how to serve God, reproving sinners. ఇశ్రాయేలు దేశంలో తను ఆ దేశమంతటా కూడా సంచరిస్తూ ప్రజలకు దేవుని గురించి, దేవుని ఎలా ఆరాధించాలో బోధిస్తూ పాపులను హెచ్చరిస్తూ ఉండినాడు. And in some places he kept up some schools called as the schools of prophets. కొన్ని ప్రదేశాల్లో తను అలాగ పరిచర్య చేస్తూ కొన్ని ప్రదేశాల్లో ప్రవక్తల పాఠశాలలు అనేటువంటి వాటిని స్థాపించాడు. And he was famous all over the country. All people knew Elisha. Godly people loved him. ఇశ్రాయేల్ దేశమంతటా కూడా ఎలీషా అంటే అందరికీ తెలుసు. దైవజనులైనటువంటి దేవుని ప్రేమించేవారు ఈ ఎలీషా అనేటువంటి ప్రవక్తను ఎంతగానో గౌరవించేవారు. And one day Elisha is going to a place called Bethel, where there is a school of prophets. ఒక రోజున ఎలీషా బేతేలు అనేటువంటి ప్రదేశానికి వెళ్తూ ఉన్నాడు. అక్కడ ఒక ప్రవక్తల పాఠశాల ఒకటి ఉంది. Maybe he went to see how the school was getting along. బహుశా ఆ పాఠశాల స్కూలు ఎలా నడుస్తుందో దాన్ని చూద్దామని బహుశా అక్కడికి వెళ్ళి ఉంటాడు. And now as Elisha got near Bethel, a very sad thing happened. అయితే ఎలీషా బేతేలు దగ్గరికి ఆ సమీపంగా వెళ్ళిన సమయంలో ఒక విచారకరమైనటువంటి సంఘటన జరిగింది. A large number of little children came out of the town and behaved very badly. చాలా మంది పిల్లలు ఒక సమూహంగా బయటకు వచ్చేసి ఎలీషా ప్రవక్త తోటి ఒక మరి దారుణంగా ప్రవర్తించారు. They began to mock him. They began to call him names. ఎలీషాని ఎగతాళి చేయడము, అవహేళన చేయడం మొదలు పెట్టారు. They made, instead of respecting him, they made fun of him, said bad things. ప్రవక్తని గౌరవించడానికి బదులుగా ఆయన్ని మరి ఆయన గురించి చెడ్డ మాటలు పలకడం మొదలు పెట్టారు. They had no business to mock Elisha. He had not done them any harm. He was their well-wisher. He was never unkind to them. ఎలీషాని ఆ విధంగా దూషించడం, చెడ్డగా మాట్లాడేటువంటి పని వాళ్ళకి లేదు. ఎందుకంటే ఎలీషా వాళ్ళకి ఎప్పుడు ఏమీ అపకారం చేయలేదు. వాళ్ళ గురించి వాళ్ళ క్షేమాన్ని కోరుకునేవాడు ఎలీషా. And what did Elisha do when these children behaved so badly? ఈ పిల్లలు ఇంత దారుణంగా ప్రవర్తించినప్పుడు ఎలీషా ఏం చేశాడు? We are told that he turned around, looked at them, and called a curse down in the name of the Lord. అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించాడు. And what happened as soon as Elisha had spoken? ఎలీషా మాటల శాపవచనం పలకగానే ఏం జరిగింది? At once 2 female bears came rushing out of the woods, attacked these children, tearing them and killing them. వెంటనే ఎలీషా శాపవచనం పలకగానే అరణ్యంలో నుంచి, అడవిలో నుంచి 2 ఎలుకబంట్లు దూసుకొని వచ్చి ఆ పిల్లల మీద పడి చీల్చి చెండాడాయి. And what a terrible turn of events, right? ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి కదా. ఒక్కసారిగా ఎలా మారిపోయిందో చూడండి. How frightened these children must have felt. ఈ పిల్లలు ఆ పరిస్థితిని చూసి ఒక్కసారిగా ఎంత భయపడిపోయి ఉంటారో.
Just imagine the scene, running, screaming in terror, falling over one another, crying for help, trying to escape. ఒక్కసారి ఆ సన్నివేశాన్ని ఊహించుకోండి. అడవిలో నుంచి ఎలుగుబంట్లు దూసుకొని వాళ్ళ మీదకి వస్తా ఉన్నాయి. పిల్లలు ఎటోళ్ళు అటు పరిగెత్తుతూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతూ మరి ఆ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోతా ఉన్నారు. And before they could escape into the walls of Bethel, the bears had caught and killed 42 little children. వాళ్ళు ఆ బేతేలు లోపలికి ప్రవేశించే లోపే ఈ అడవి ఎలుగుబంట్లు వచ్చేసి వాళ్ళలో 42 మందిని చంపేశాయి. Now, this is a very tragic story, but a very important story. ఇది చాలా విషాదకరమైనటువంటి కథే, కానీ చాలా ప్రాముఖ్యమైన కథ. For parents especially. మరి ముఖ్యంగా తల్లిదండ్రుల కోసం ఇది Not ఎంతో only for ముఖ్యమైనది. parents, but also for grandparents. తల్లిదండ్రులకు మాత్రమే కాదు, తాతలు అవ్వలకు కూడా ఇది ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. And to would-be parents and would-be grandparents. అంత మాత్రమే కాదు, తల్లిదండ్రులు కాబోతున్నటువంటి వారికి, తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు కాబోతున్న వారికి కూడా ఇది ఎంతో ముఖ్యమైన పాఠం. You know, we have many families who are in the family way, many sisters. మన సంఘంలో చాలా మంది మరి గర్భం ధరించి లేకపోతే ప్రసవం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. From this passage, there are some unforgettable lessons we learn about bringing up our children. ఈ వాక్య భాగంలో నుంచి మన పిల్లల్ని పెంచే విషయంలో మనం మర్చిపోలేనటువంటి పాఠాలు మనం నేర్చుకోవచ్చు. At least 4 lessons we can learn from these verses. ఈ వచనాల నుండి కనీసం 4 పాఠాలు మనం నేర్చుకోవచ్చు. The first lesson, be careful about the company our children keep. మొట్టమొదటి పాఠం ఏంటంటే మన పిల్లలు ఎవరితో సహవాసం చేస్తున్నారో జాగ్రత్తగా ఉండాలి. Verse 23 says, while Elisha was going up, some boys came out of the town and mocked at him. 23వ వచనం గమనించినట్లయితే, అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవన పోవచ్చుండగా బాలురు పట్టణంలో నుండి వచ్చి ఆయనను అపహాస్యం చేశారు. Now, do you think every one of that 42 children who died were making fun of the prophet? ఇక్కడ చనిపోయినటువంటి 42 మంది పిల్లల్లో అందరూ ప్రవక్తను అపహాస్యం చేసి ఎగతాళి చేశారు అనుకుంటున్నారా మీరు? Did every child open his mouth and tell something to Elijah? ప్రతి బిడ్డ 42 మందిలో ప్రతి ఒక్కడు కూడా నోరు తెరిచి ఎలీషా మీద ఏదో ఒక మాట అని ఉంటారా? Not likely. అలా జరిగి ఉండకపోవచ్చు. But they were there together. కానీ వాళ్ళంతా కలిసే ఉన్నారు ఒక చోట. They were along with the wicked people who were making fun of the prophet. ప్రవక్తని ఎగతాళి చేస్తున్నటువంటి చెడ్డ పిల్లలతో పాటు వాళ్ళు కూడా ఉన్నారు. And the bears did not check who mocked and who did not mock. 42 were killed at random. అడవిలో నుంచి వచ్చినటువంటి ఎలుగుబంట్లు ఈ పిల్లల్లో ఎవరు ప్రవక్త మీద గొడవ చేశారు, గోల చేశారు, ఎగతాళి చేశారు, ఎవరు చేయలేదు అని పరిశీలన చేయలేదు. J.C. Ryle describes this devastating scene like this. జేసీ రైల్ అనేటువంటి ఆయన ఈ భయంకరమైనటువంటి సన్నివేశాన్ని ఇలా వర్ణించాడు. He said, that night 42 little children never came home to Bethel alive. ఆ రాత్రి 42 మంది చిన్నపిల్లలు బేతేలుకు మరలా తిరిగి వాళ్ళ ఇళ్లకు రాలేదు. That night 42 dinners were not eaten. ఆ రాత్రి 42 మంది ఇళ్లలో 42 మంది భోజనాలు చేయలేదు. That night 42 little beds were not slept on. ఆ రాత్రి 42 పడకల మీద చిన్న బిడ్డలు పడుకోలేదు. Next day 42 little funerals took place. ఆ తెల్లారి 42 సమాధి కార్యక్రమాలు జరిగాయి. So when we are tempted to let our children mingle with other misbehaving children because your children want to be with them, remember this story. కనుక ఈసారి ఎప్పుడైనా మీ పిల్లలు వేరే పిల్లలతోటి మరి చెడుగా ప్రవర్తించే పిల్లలతోటి మీ పిల్లలు కూడా ఉండాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పుడు, అలా ఆశించినప్పుడు ఈ కథను మీరు గుర్తుపెట్టుకోండి. Proverbs 13:20 says, whoever walks with the wise becomes wise, but the companion of fools will suffer harm. Proverbs 13:20. సామెతలు 13:20 ఈ విధంగా చెప్తా ఉంది.
జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానము కలవాడగును, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును. This proverb would have been a very painful reminder to those parents whose children died that day. ఆ రోజు చనిపోయినటువంటి ఎవరి పిల్లలైతే చనిపోయారో ఆ తల్లిదండ్రులకు ఈ సామెత ఎంతో మరి భయం కొలిపేదిగా వేదన భరితంగా గుర్తొచ్చుంటుంది. Because there are very few things in life that can break a parent's heart as much as seeing their children destroying their life by mixing with the wrong crowd and getting involved in the wrong activities. ఎందుకంటే తల్లిదండ్రుల గుండెలు బద్దలు చేసేటువంటి విషయాల్లో ఒకటేంటంటే తమ పిల్లలు తప్పుడు సహవాసాలు పట్టి తప్పుడు పనులు చేసేటువంటి వారితో ఉంటూ వారి జీవితాలని వారు నాశనం చేసుకోవడం కళ్ళారా చూడడమే తల్లిదండ్రుల గుండెల్ని బద్దలు చేస్తుంది. In June 4th, last month, we heard Vikas Dubai, the UP gangster who killed 88 policemen. You heard his mother say something. She said, if you find him, kill him, she said. గత మాసంలో 8 మంది పోలీసులను చంపేసినటువంటి వికాస్ దూబే అనేటువంటి వాడి కథ మనం చూసాం. వాళ్ళ తల్లి తన గురించి చెప్పిన మాట ఏంటంటే వాడు కనిపిస్తే కాల్ చేయండి అని చెప్పింది వాళ్ళ తల్లి. I mean, for a mother to say that, how frustrated she must have become. Mothers will be the last to say such things. ఒక తల్లి ఆ మాట చెప్పిందంటే ఎంతగా తను విసిగిపోయి ఉంటుందో. సహజంగా అయితే తల్లులే చివరిగా ఆ మాటలు చెప్పేది. So as a parents, what can we do about it? అలాగైతే తల్లిదండ్రులుగా మనం ఏం చేద్దాం ఈ పరిస్థితి గురించి? First and foremost, pray for your children. You cannot change your children, but God can change your children. మొట్టమొదటిగా మన పిల్లల కోసం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మనం మార్చలేం వాళ్ళని, కానీ దేవుడు మాత్రమే మార్చగలడు. But your part is always watch over your children's friends. Their friends must be children who love God. అయితే మీ పిల్లలు ఎవరితో సహవాసం చేస్తున్నారో జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే వాళ్ళు సహవాసం చేసే వాళ్ళ స్నేహితులు దేవుని ప్రేమించే వాళ్ళు అయి ఉండాలి. Make sure of that. Do your best to ensure that their friends must be God's friends. వాళ్ళ స్నేహితులు దేవునికి కూడా స్నేహితులుగా ఉన్నారో లేదో అనే విషయంలో మీరు మాత్రం చాలా జాగ్రత్త వహించాలి. So that's the first lesson. Be careful about the company our children keep. కనుక మొట్టమొదటి పాఠం ఏంటంటే మన పిల్లలు ఎవరితో సహవాసం చేస్తున్నారో అది జాగ్రత్తగా చూసుకోవాలి. Second, రెండవది, teach your children to take sin seriously. మీ పిల్లలు పాపాన్ని తీవ్రంగా పరిగణించడం అంటే ఏమిటో నేర్పించండి. Now, reading this incident of the 2 bears killing 42 boys, you feel God overreacted, right? Just for mocking, they were killed. ఈ అడవిలో నుంచి వచ్చినటువంటి ఎలుగుబంటులు 42 మంది పిల్లల్ని ఇలాగా చంపేయడం చూస్తే నిజంగా దేవుడు మరీ ఎక్కువ చేశాడేమో, అన్యాయంగా పాపం 42 మంది పిల్లల్ని చంపేశాడే ఎగతాళి చేసినందుకే అని అనిపిస్తుండొచ్చు. I mean, couldn't Elijah take a joke? After all, children will be children. అదే పిల్లలే కదా. కనీసం ఎలీషా గొప్ప ప్రవక్త ఇది చిన్న పిల్లలు చేసినటువంటి అపహాస్యాన్ని భరించలేకపోయాడా? No, we must teach our children to take sin seriously. Small sin is also a sin in God's sight. లేదండి, మన పిల్లలకి పాపం అంటే ఏంటో దాని తీవ్రత ఏంటో తెలుసుకోవడం నేర్పించాలి. ఎందుకంటే చిన్న పాపమైనా పెద్ద పాపమైనా ఒకటే. All sins, big or small, are offenses against God. Teach them that. పాపాలన్నీ చిన్నవైనా పెద్దవైనా దేవునికి వ్యతిరేకంగా దేవునికి విరోధంగా చేసేవి కనుక ఆ విషయాన్ని మన పిల్లలకు నేర్పించాలి. We live in a culture where sin is glorified. We have a harmless view of sin. A loving God will not punish. పాపాన్ని గొప్పగా చేసి చూపించేటువంటి సమాజంలో మనం జీవిస్తున్నాం. పాపం గురించి గొప్పలు చెప్పుకునేటువంటివి, లేకపోతే మన దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు పాపాన్ని అంతగా శిక్షించడు అని చెప్పేటువంటి సంస్కృతిలో మనం జీవిస్తున్నాం. But the Bible is very clear. The wages of sin is death. కానీ బైబిల్ చాలా తేటగా చెప్తా ఉంది, పాపమునకు వచ్చు జీతము మరణము అని. Some parents wrongly think that it does not matter how little children behave. కొంతమంది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే చిన్న పిల్లలు ఎలా ప్రవర్తించినా పర్వాలేదు, ఏమవుతుందిలే అనుకుంటారు. And whoever house they go, they leave them to do what they want without even disciplining them, without even caring what the hosts are thinking. ఎవరి ఇళ్ళకి పోయినా సరే వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడానికి అనుమతిస్తారు. వాళ్ళ పిల్లలే కదా, వాళ్ళ ఇంట్లో ఆ ఇంటి వాళ్ళు ఏమనుకుంటారో అనేది కూడా పట్టింపు లేకుండా పిల్లల్ని అలాగే వదిలేస్తారు. That's a great mistake they make. We must be sensitive to other people's
when we are in other people's homes. ఇది చాలా తప్పు. ఎందుకంటే మనం వేరే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ గురించినటువంటి మనం వాళ్ళు ఏమనుకుంటారు అనేటువంటిది మనం జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. But more than that, remember, God takes notice of little children. అయితే ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు చిన్న బిడ్డలను గమనిస్తూ ఉంటాడు. In the Bible you read in Genesis 21:17, little Ishmael almost died of thirst in the wilderness, and the Bible says God heard the voice of that boy. ఆదికాండంలో మనం చదివినట్లయితే బాలుడైనటువంటి ఇష్మాయేలు దాదాపుగా చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు, తనకు బాగా దప్పిక అవుతున్నప్పుడు దేవుడు అతని స్వరాన్ని అతని మొరను విన్నాడు. You read that when Samuel was only a little boy, in all of Israel, God spoke only to him. ఇంకొక చోట మనం చదువుతాం, సమూయేలు చాలా చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ఇశ్రాయేల్ అంతటిలో కూడా ఆ చిన్న పిల్లవాడితోటి దేవుడు మాట్లాడాడు. In 1 Kings 14:13, Abijah, the child of Jeroboam, was sick and dying. మొదటి రాజులు 14:30లో మనం చూసినట్లయితే 13:30లో మనం చూసినట్లయితే అక్కడ తను చనిపోతా ఉన్నటువంటి పరిస్థితి. 14:13. మొదటి రాజుల 14వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినట్లయితే Abijah, son of Jeroboam, was dying on the bed. And the reason why God tells is, he is the only one in the house of Jeroboam in whom the Lord of Israel, God of Israel, found anything good. యెరోబాము మరి అక్కడ కుమారుని విషయంలో చూస్తా ఉంటే అక్కడ మనం గమనించే విషయం ఏంటంటే, ఇశ్రాయేలులో లేకపోతే యెరోబాము కుటుంబంలో దేవుడైన యెహోవా కొంచెం ఇష్టపడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యెరోబాము కుమారుడే. That's why God was taking him away from wickedness. అందుకనే బహుశా దేవుడు ఆ బిడ్డను తీసేసుకున్నాడేమో. That's one reason why good people die in a wicked times. God takes them away. అందుకనే బహుశా ఇలాంటి దుష్ట కాలంలో, చెడు కాలంలో మంచి వాళ్ళని దేవుడు తీసేసుకుంటాడేమో అనిపిస్తుంది. You see, parents, these things are written for our learning. తల్లిదండ్రులారా, ఈ విషయాలు మన పాఠం కోసం, మనం నేర్చుకోవడం కోసం రాయబడ్డాయి. God takes notice of what children do. పిల్లలు ఏం చేస్తున్నారో దేవుడు గమనిస్తాడు. He takes notice and he punishes also. ఆయన గమనిస్తాడు, ఆయన శిక్షిస్తాడు కూడా. That God has not changed. He is still the same. దేవుడు మార్పు చెందడు, ఎందుకంటే ఆయన ఎప్పటికీ ఒకేలా ఉంటాడు. When they do right, God is pleased. When they do wrong, God is displeased. వాళ్ళు మంచిగా చేసినప్పుడు దేవుడు సంతోషపడతాడు, వాళ్ళు చెడుగా ప్రవర్తించినప్పుడు దేవుడు బాధపడతాడు. That's the second lesson. Teach your children to take sin seriously. పాపాన్ని తీవ్రంగా పరిగణించడం ఏంటో నేర్పించండి మీ పిల్లలకి, అది రెండవ పాఠం. The third lesson we learn is, parents, be careful about your own walk with the Lord. మూడవ పాఠం మనం నేర్చుకునే మూడవ పాఠం ఏంటంటే, తల్లిదండ్రులారా దేవునితో మన సొంత నడక ఎలా ఉందో జాగ్రత్త పడాలి. You see, many times when parents sin, the children get affected. ఎందుకంటే అనేక సార్లు తల్లిదండ్రులు పాపం చేసినప్పుడు ఆ పాపపు పర్యవసానం పిల్లల మీద పడుతుంది. Let us look at Leviticus 26:21 and 22. లేవీకాండం 26వ అధ్యాయము 21, 22 వచనాలు చూద్దాం. I'll read it. If you remain hostile towards me and refuse to listen to me, I will multiply your affliction 7 times over as your sin deserve. I will send wild animals against you and they will rob you of your children. I'll stop here. You know, these verses say that children could pay the price of the sin of the parents. I will send wild animals against you and they will rob you of your children. ఈ వచనాలు మనకి ఏం చెప్తున్నాయంటే, తల్లిదండ్రులు పాపం చేసినప్పుడు వాటి యొక్క పాపం యొక్క పర్యవసానం పిల్లలు భరిస్తారట. ఎందుకంటే ఆయన అడవి జంతువులను, క్రూర జంతువులను పంపించి వాళ్ళ మీద పడేలా చేస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. So did the bears kill the children because of the sins of the parents? అలాగైతే ఈ అడవి మరి ఎలుగుబంట్లు ఆ 42 మంది పిల్లల్ని చంపింది బహుశా వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపాన్ని బట్టేనని అనుకోవచ్చా? The Bible doesn't say, but we can only speculate. బైబిల్ అలా చెప్పడం లేదు, కానీ మనం అలాగని ఊహించుకోవచ్చు. Perhaps these parents did not bring up the boys in the way God required of them. బహుశా ఈ తల్లిదండ్రులు దేవుడు కోరినట్టుగా తమ పిల్లల్ని పెంచలేదేమో. Maybe they did not train up the children in the way they should go, like Proverbs 22:6 says. సామెతలు 22:6 చెప్పినట్టుగా బాలుడు నడవలసిన త్రోవలో వాళ్ళ తల్లిదండ్రులు ఆ పిల్లల్ని పెంచలేదేమో.
I'll just read Deuteronomy 6:6-9 in English. Just listen. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో నేను 6 నుంచి 9 వచనాలు చదువుతాను. This is what God tells to the parents. దేవుడు తల్లిదండ్రులకు చెప్తున్న మాట ఇది. These commandments that I give you today are to be upon your hearts. Impress them on your children. Talk about them when you sit at home, when you walk along the road, when you lie down, and when you get up. Tie them as symbols on your hands. Bind them on your foreheads. Write them on the door frames of your houses and on your gates. Maybe the parents did not follow this. Maybe the parents did not teach the children to love God with all their hearts. బహుశా తల్లిదండ్రులు ఈ వాక్యాలని పాటించలేదేమో. వాళ్ళ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో దేవుడైన యెహోవాను ప్రేమించడం బహుశా వాళ్ళు నేర్చుకోలేదేమో, ఆ విషయాన్ని పాటించలేదేమో. Maybe they did not have a family prayer time. Maybe they did not encourage their children to have a personal quiet time. బహుశా వాళ్ళ ఇంట్లో కుటుంబ ప్రార్థనలు ఉండవేమో, లేకపోతే వాళ్ళ పిల్లలు వ్యక్తిగతంగా మౌన ధ్యాన సమయాన్ని కలిగి ఉండాలని ఆ విషయాన్ని వాళ్ళకి నేర్పించలేదేమో. Maybe they spared the rod and did not discipline the children. బహుశా వాళ్ళు బెత్తం వాడడం మానేసి వాళ్ళ పిల్లల్ని క్రమశిక్షణ చేయడం మానుకున్నారేమో. Or maybe the children were merely repeating the mockery that they heard their parents speak at home. లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఇంట్లో మాట్లాడే విధానం, వాళ్ళ తల్లిదండ్రులు ఇంట్లో ప్రవర్తించేటువంటి ఆ ఎగతాళిగా ప్రవర్తించే విధానాన్నే వాళ్ళ పిల్లలు కూడా పాటించారేమో బయట. Remember what they told Elijah? ఎలీషా తోటి ఏం చెప్పారో గుర్తుందా? Elisha, go up you bald head, they cried. బోడివాడ ఎక్కిపోమ్ము అనేటువంటి మాట వాళ్ళు చెప్పారు. Now where do little children learn this phrase, go on up you bald head? బోడోడ ఎక్కిపో, వెళ్ళిపో అనే మాటలు ఈ పిల్లలకి ఎక్కడి నుంచి తెలిసినాయండి? You see, Elisha's master Elijah had recently gone up to heaven. Everybody knew that. So probably they're telling him, Elisha, you also go up and don't trouble us with your teaching. బహుశా ఇంతకు ముందే ఎలీషా మరి యజమాని అయినటువంటి ఏలియా ప్రవక్త అంతకు ముందే ప్రభు దగ్గరికి ఆ అగ్ని రథాల్లో వెళ్ళిపోయాడు. ఆ సంగతి వీళ్ళందరికీ తెలుసు అనుకుంటా. అందుకనే నువ్వు కూడా మీ యజమాని లాగానే, ఏలియా లాగానే పైకి వెళ్ళిపో, మమ్మల్ని ఎందుకు సతాయిస్తావు అని ఉంటారు. Where did they learn to speak like that? Was it the way their parents also spoke? ఇది ఎక్కడ నేర్చుకున్నారు వీళ్ళు? బహుశా వాళ్ళ తల్లిదండ్రులు కూడా అలాగే మాట్లాడతారేమో. And they called him bald head. Do you call people by names in the privacy of our homes? వాళ్ళు బోడివాడ అని అన్నారు పిల్లలు. ఎందుకంటే ఇళ్లలో, మన ఇళ్లలో అలాగా వేరే వాళ్ళని పేర్లు పెట్టి ఆ విధంగా మనం అపహాసం చేస్తుంటామా? Don't mock or joke about people even in the privacy of your homes. What you speak in your homes, children can take it outside and bring the punishment of God in their lives. మీరు వేరే వాళ్ళ గురించి ఇళ్లలో మీరు అపహాస్యంగా లేకపోతే వేరే విధంగా మాట్లాడొద్దు దయచేసి. ఎందుకంటే మీరు ఇళ్లలో 4 గోడల మధ్య మాట్లాడే మాటల్ని మీ పిల్లలు బయటకు తీసుకువెళ్ళి బయట మాట్లాడి దేవుని శిక్షణ వాళ్ళ మీద కొని తెచ్చుకుంటారు. You see, there is more at stake in our holiness and consecration to the Lord than we think as parents. తల్లిదండ్రులుగా మనం ఊహించిన దానికంటే కూడా మన పరిశుద్ధత, మన యొక్క వ్యక్తిగతమైనటువంటి పవిత్రత ఎంతో ప్రమాదంలో పడిపోతుంది. So that's the third lesson. Parents, be careful about your own walk with the Lord. ఇది మనం నేర్చుకునే 3వ పాఠం. తల్లిదండ్రులారా, మనం మీ సొంత నడవడిక ఎలా ఉందో దేవునితో జాగ్రత్త పడండి. And the fourth, 4వ పాఠం, teach your children about salvation as early as possible. రక్షణ గురించి మీ పిల్లలకి వీలైనంత చిన్న వయసులోనే నేర్పించండి. Because you saw, death is no respecter of age. They can die at a young age also. ఎందుకంటే మరణానికి, చావుకి వయసుతో నిమిత్తం లేదు. వాళ్ళు ఏ వయసులోనైనా, చిన్న వయసులోనైనా చనిపోవచ్చు. So whatever their age, tell them as often, as early about the Lord Jesus Christ. కనుక మీ పిల్లల వయసు ఎంతైనా పర్వాలేదు, ఎంత చిన్న వయసులో ఉన్నా సరే యేసయ్య గురించి, రక్షణ గురించి వాళ్ళకి పదే పదే చెప్తూ ఉండండి. Now these children getting killed so suddenly look cruel, and why this had to happen we don't know. But we know one thing, and that is that God is extremely loving and patient with us. ఈ విషయంలో మనం గమనించినట్లయితే ఈ పిల్లలు అంత అకస్మాత్తుగా, అంత క్రూరంగా చనిపోవడం చాలా బాధాకరంగా ఉంటుంది. కానీ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మన ఎడల ఎంతో దయ చూపిస్తూ, జాలి చూపిస్తూ ఉన్నాడు. Therefore we can assume that most likely these children had probably done this thing many times before.
కనుక దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, మనం ఊహించుకోగలిగిన విషయం ఏంటంటే, ఇలాంటి అలవాటు ఎదుటి వాళ్ళని ఎగతాళి చేసేటువంటి అలవాటు బహుశా ఇంతకు ముందు చాలా సార్లు వీళ్ళు అలా చేసుంటారు. You know, it had become a habit to them, mocking and making fun of people, something that could not be cured. అది వాళ్ళకి ఎదుటి వాళ్ళని ఎగతాళి చేయటం, ఎదుటి వాళ్ళని హేళన చేయటం, అవహేళన చేయడం అనేటువంటిది మాన్పలేనంతగా వాళ్ళకి అలవాటైపోయింది. And something that parents are not being strict about, and the time had come for them to be punished. ఈ విషయంలో తల్లిదండ్రులు ఏమి పట్టింపు లేకుండా ఉన్నారు కాబట్టి వాళ్ళకి శిక్ష పడాల్సినటువంటి సమయం వచ్చేసింది. Now this is where the role of a parent becomes crucial and life changing. ఇక్కడే తల్లిదండ్రుల యొక్క పాత్ర ఎంతో కీలకమైనటువంటిది, జీవితాన్ని మార్చేటువంటిదిగా ఉంటుంది. If the boys were old enough to be judged with such a swift and severe punishment, they were old enough to be saved also. ఒకవేళ ఆ పిల్లలకి మీదకి అంత అకస్మాత్తుగా శిక్ష వచ్చి వాళ్ళ మీదకి ఆ పనిష్మెంట్ వచ్చేంత పెద్దవాళ్ళు అయి ఉంటే రక్షణ విషయంలో కూడా నేర్చుకునేటువంటి వయస్సు వాళ్ళకు ఉండే ఉంటుంది. If they were old enough to be punished for doing wrong, they were old enough to give their hearts to the Lord also. వాళ్ళు చేసిన పనికి, వాళ్ళు చేసినటువంటి తప్పుకు శిక్ష అనుభవించేటువంటి పెద్దవాళ్ళు అయి ఉంటే దేవుని గురించి నమ్మడానికి, దేవుని గురించి నేర్చుకోవడానికి కూడా వాళ్ళకి వయసు ఉండే ఉంటుంది. Parents, don't behave as if you are helpless and things are not in your hands. Discipline your children and not given to everything they throw a tantrum for. తల్లిదండ్రులారా మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు చేయగలిగిన క్రమశిక్షణ అంతా కూడా, అంటే పిల్లలు చేస్తున్న వాటిని చూసి నిస్సహాయంగా మేమేమి చేయలేకపోతున్నాం, మా చేతుల్లో ఏమి లేదు అని మీరు అనుకోకుండా, వాళ్ళు చేసేటువంటి ప్రతి విధమైనటువంటి దానికి మీరు దయచేసి లొంగిపోవద్దు. Don't give in to anything, everything they ask when they throw a tantrum. వాళ్ళు అలిగినప్పుడు వాళ్ళు అడిగిందల్లా మీరు ఇవ్వాలని, లేకపోతే వాళ్ళు అడిగిందల్లా చేయాలని మీరు అనుకోవద్దు. You see, as parents, sometimes we fear that if you discipline them, they will reject you and you will become unpopular. తల్లిదండ్రులుగా మనకుండే భయం ఏంటంటే, మనం గనక పిల్లల్ని క్రమశిక్షణలో పెడితే వాళ్ళు మనల్ని తిరస్కరిస్తారేమో, తృణీకరిస్తారేమో, కాబట్టి నన్ను ఎవరు పట్టించుకోరేమో అనేటువంటి భయం మనకుంటుంది. You are afraid that you will lose them if you discipline them. వాళ్ళని క్రమశిక్షణలో పెడితే బహుశా వాళ్ళు నీకు దూరం అయిపోతారేమో అని నీకు అనిపిస్తుంది. But the truth is, you will lose them if you don't discipline them. కానీ సత్యం ఏంటంటే, నువ్వు వాళ్ళని క్రమశిక్షణలో పెట్టకపోతేనే వాళ్ళు నీకు దూరం అయిపోతారు. If you're not firm to them today, they will turn out badly, sometimes become antisocial elements and troublemakers and mockers of God in future. ఒకవేళ ఇప్పుడు కనుక నీవు వాళ్ళని క్రమశిక్షణలో పెట్టకపోతే, వాళ్ళని సరిచేయకపోతే, భవిష్యత్తులో వాళ్ళు ఇంకా భయంకరమైన పనులు చేసి సంఘ వ్యతిరేక శక్తులుగా కూడా మారిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. And you will have a part to play in the destroying their souls for eternity. వాళ్ళ ఆత్మలను నిత్యత్వానికి నాశనం చేసేటువంటి దానిలో మీకు కూడా భాగం ఉన్నట్టే. If you discipline them now, you may be saving their souls. ఇప్పుడే వాళ్ళని క్రమశిక్షణలో పెట్టినట్టయితే నువ్వు వాళ్ళ ఆత్మను రక్షించిన వాడు అవుతావు. Remember, if your child is old enough to tell bad words, if he is old enough to tell lies, he and she is old enough to be taught to pray and read the Bible also. మీ పిల్లలు మీ కొడుకో కూతురో చెడ్డ మాటలు పలికే అంత పెద్దవాళ్ళు అయి ఉండి, వేరే విధంగా ప్రవర్తించేటువంటి పెద్దవాళ్ళు అయి ఉంటే, ఖచ్చితంగా దేవుని గురించి బోధించడానికి, దేవుని వాక్యం చదువుకోవడానికి, ప్రార్థన చేయడానికి కూడా నేర్పదగినటువంటి పెద్దవాళ్ళు అయి ఉంటారు. In 1 Samuel chapter 1, Hannah takes the little, మొదటి సమయంలో మొదటి అధ్యాయంలో Hannah takes the little Samuel to the temple. హన్నా బాలుడైనటువంటి సమూయేలుని దేవాలయానికి తీసుకెళ్తుంది. And what was Samuel's age? సమూయేలు వయసు ఎంత ఆ సమయంలో? The Bible says he has just been weaned. అప్పుడే పాలు మరిచాడు అని బైబిల్ చెప్తా ఉంది. So weaned means what is the age? Maybe around 3 years, let's say. పాలు మరిచాడు అంటే బహుశా ఎంత వయసు ఉంటుంది? కనీసం 3 సంవత్సరాలు ఉండొచ్చేమో. And when he takes him to the temple, what does Samuel do? Let's read 1 Samuel 1:28. మొదటి సమూయేలు 1:28 మనం చదువుదాము. సమూయేలు ఏం చేశాడో అక్కడ కనిపిస్తుంది. Hannah says, "Now I give him to the Lord, for his whole life he will be given over to the Lord." And he worshipped the Lord there. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిని వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు అని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. Amazing, right? A 3-year-old worshipping the Lord. ఎంత గొప్ప విషయం చూడండి. 3 ఏళ్ల పిల్లవాడు అక్కడే యెహోవాకు మ్రొక్కడం
యెహోవాకు ఆరాధన చేయడం. Who taught him this? ఈ విషయాలు ఎవరు నేర్పించారు తనకి? Undoubtedly his parents. ఎలాంటి సందేహం లేకుండా వాళ్ళ తల్లిదండ్రులే నేర్పించుంటారు. A child who's big enough to displease God is also big enough to please God. దేవునికి బాధ కలిగించేంత వయసు వచ్చిన పిల్లవాడు దేవుని సంతోషపెట్టగలిగేంత వయసు కూడా ఉన్నట్టే. A child who's old enough to be tempted by the devil is old enough to resist the devil also. అపవాది శోధనకు గురయ్యేంత వయసు వచ్చిందంటే మీ పిల్లవాడికో మీ పిల్లకో ఆ శోధనను ఎదిరించగలిగేటువంటి వయసు కూడా మీ వాళ్ళకు ఉన్నట్టే. Much is in our hands as parents and God will hold us accountable. తల్లిదండ్రులారా, ఈ బాధ్యత అంతా మన చేతుల్లోనే ఉంది కాబట్టి దేవుడు మనల్నే లెక్క అడుగుతాడు. Parents, teach your children to respect people, not joke about them. తల్లిదండ్రులారా, మీ పిల్లలకి వేరే వాళ్ళని గౌరవించడం నేర్పించండి, వాళ్ళని ఎగతాళి చేయడం కాదు. Especially remind yourself and teach your children, as long as you live, make it a rule never to laugh at the Bible or mock God's people. This is one of the wickedest things you can do. మరి ముఖ్యంగా ప్రత్యేకంగా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు బ్రతికినంత కాలం, జీవించినంత కాలం కూడా బైబిల్ గురించి కానీ దేవుని సంబంధమైన విషయాల గురించి కానీ పిల్లలు ఎగతాళి చేయడం అనేటువంటిది చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఎప్పుడు కూడా జరగకుండా మీరు చూసుకోవాలి. You see, it's nice to see little girls and little boys playful and happy. Childhood is a time of laughter and merriment. బాల్యం అనేటువంటిది చాలా చక్కగా నవ్వుకుంటూ హాయిగా తుళ్ళుతూ ఉండేటువంటి వయసు, మంచిదే అది. But take care never to laugh at the things, anything belonging to God. కానీ ఒక్క విషయం జాగ్రత్త, ఏదైనా సరే దేవుని సంబంధమైన విషయాల్లో ఎప్పుడు కూడా నవ్వులాటకు వాళ్ళు పూనుకోకూడదు. Don't be part of God jokes also. దేవుడు సంబంధమైన జోకుల్లో కూడా ఎప్పుడు కూడా మీరు పాలుభాగస్తులు అవ్వకూడదు. You know, little children can be thoughtless about this, and we have to discipline. చిన్నపిల్లలకు ఇది వాళ్ళకి అంత ఆలోచించే వయసు ఉండదు కాబట్టి వాళ్ళను మనం క్రమశిక్షణలో పెట్టాలి. They think it is clever to make fun of other children who read their Bibles. వేరే బైబిల్ చదువుకునే వేరే పిల్లల మీద ఎగతాళి చేయడం అనేటువంటిది చాలా తెలివైన పని అనుకుంటారు కొంతమంది పిల్లలు. They think it is fun to make fun of Sunday school teachers. సండే స్కూల్ టీచర్లని ఎగతాళి చేయడం, హేళన చేయడం చాలా మంచిది అనుకుంటారు కొంతమంది. They think it is fun to laugh at other boys and girls who obey their parents. తల్లిదండ్రులు మాట విని విధేయత చూపించేటువంటి పిల్లలను చూసి ఎగతాళి చేయడం భలే ఉంది అనుకుంటారు కొంతమంది పిల్లలు. Remember, this offends God exceedingly. ఇది దేవునికి విరోధంగా చేసేటువంటి నేరం అని గుర్తుపెట్టుకోవాలి. All who despise God's people are despising God himself. Remember that. ఈ దేవుని ప్రజలను ఎవరైతే తిరస్కరిస్తారో, తృణీకరిస్తారో వాళ్ళు దేవుణ్ణే తృణీకరిస్తున్నారు లేక తిరస్కరిస్తున్నారని గుర్తుపెట్టుకోవాలి. When Saul went to persecute the Christians, when he got that bright light on the road to Damascus and he fell, what does he hear the voice say? Saul, Saul, why do you persecute me? You know, God takes it personally. సౌలు క్రైస్తవుల్ని హింసిస్తూ దమస్కు మార్గం గుండా వెళుతూ ఉన్నప్పుడు ఒక ప్రకాశవంతమైనటువంటి వెలుగును చూసి తను పడిపోయినప్పుడు సౌలు ఏం మాట విన్నాడు, ఏం స్వరం విన్నాడు? సౌలా సౌలా, నన్నెందుకు బాధిస్తున్నావని అనే స్వరాన్ని విన్నాడు. ఎందుకంటే దేవుడు వ్యక్తిగతంగా తీసుకుంటాడు అలాంటివన్నీ కూడా. We read in the Bible when Ishmael was turned out of Abraham's home because he mocked his little brother Isaac. ఇష్మాయేలు పెద్దవాడై ఇంటికి వచ్చినప్పుడు అతను ఎందుకు శిక్షించాల్సి వచ్చిందంటే తన తమ్ముణ్ణి ఎగతాళి చేశాడు. Genesis 21:8. Because of that, he was turned away from Abraham's house, and Ishmael was just a little boy. ఆ పని చేసినందుకు ఇష్మాయేలు చిన్నప్పుడే తన తమ్ముడిని అవహేళన చేసినందుకు ఇంట్లో నుంచి బయటికి పంపించాల్సి వచ్చింది. So always remember this foundational truth. We must teach it to our young children constantly. Sin will bring sorrow. మన పిల్లలకి ఎప్పుడు కూడా నిత్యం మనం బోధిస్తూ ఉండాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే పాపం ఎప్పుడు కూడా మనకు దుఃఖాన్ని కలిగిస్తుంది. As long as we live, we will see this principle at work. Those who run into sin, they will be running into sorrow also. మనం బ్రతికినంత కాలం ఈ విషయం గుర్తుపెట్టుకుందాం. ఎవరైతే పాపం వైపు పరిగెత్తుతున్నారో వాళ్ళు దుఃఖంలోకి, బాధల్లోకి పరిగెత్తుతున్నారని అర్థం చేసుకోవాలి. The damage may not happen suddenly. It may come after a long time, but that will come surely. ఈ నష్టం అనేటువంటిది అకస్మాత్తుగా వెంటనే రాకపోవచ్చు, కానీ నెమ్మదిగానైనా సరే ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది. Adam and Eve ate the forbidden fruit in Eden. What was the consequence? Sorrow. They were driven out of the garden. ఆదాము హవ్వలు ఏదెను వనంలో నిషిద్ధమైనటువంటి ఫలాన్ని తిన్నారు. దాని పర్యవసానం ఏంటి?
వాళ్ళు ఆ ఏదైనా వనం నుంచి బయటికి తోసివేయబడ్డారు. Esau sold his birthright for a meal. What was the consequence? Sorrow. ఒక భోజనం కోసం ఏసావు తన జ్యేష్ఠత్వపు హక్కు నమ్ముకున్నాడు. దాని పర్యవసానం ఏంటి? దుఃఖం. Achan did not obey the command of God. What was the consequence? He and his family were killed. Sorrow. ఆకాను దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను పాటించలేదు. దానివల్ల ఏమైంది? తన కుటుంబం అంతా కూడా మరి దేవునికి శిక్షకు గురయ్యారు. ఫలితం దుఃఖం. Ananias and Sapphira told a great lie to Peter and the apostles so that people may think well of them. What was the consequence? Sorrow. అననీయ సప్పీరాలు దేవునికి విరోధంగా పాపం చేసి దేవుని సేవకుడితోటి అబద్ధం చెప్పారు. ప్రజలంతా మమ్మల్ని గురించి గొప్పగా అనుకుంటారు అనుకున్నారు. కానీ దాని పర్యవసానం దుఃఖం. And we must keep teaching our children this. Those who tell lies, those who steal, those who hurt others will suffer sorrow sooner or later. మన పిల్లలకి ఈ విషయాలు నేర్పించాలి. అబద్ధాలు చెప్పేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, వేరే వాళ్ళని బాధించేటువంటి వాళ్ళు, ఇవన్నీ కూడా ఏదో ఒక దినాన ఖచ్చితంగా వాళ్ళు దుఃఖంలోకి వెళ్తారు అని నేర్పించాలి. But for teaching them, we must take time out for our children. అయితే ఇలాంటివి నేర్పించాలంటే మన పిల్లలతోటి మనం సమయం గడపాలి. We live in a busy world, and as parents, we feel we have no time. మనం చాలా బిజీ లోకంలో జీవిస్తా ఉన్నాం. మన పిల్లలకు కూడా సమయం ఇవ్వలేనంత విరామం లేకుండా మనం ఉంటున్నాం. But remember, the success we are chasing will have a very hollow feeling if your child gets into drugs or into the wrong relationship and ruins their lives. ఇప్పుడు మనం పరుగులు తీస్తున్నటువంటి విజయం ఏదైతే ఉందో దాని తర్వాత ఆ విజయం సాధించిన తర్వాత అదంతా ఒట్టిదే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్యలో మన పిల్లలు వేరే చెడు అలవాటు చేసుకొని మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోతే మనం సాధించిన విజయం అంతా కూడా వ్యర్థమే అనిపిస్తుంది. And remember, each child needs two parents. ఇంకొక విషయం గుర్తుపెట్టుకుందాం. ప్రతి బిడ్డకు తల్లి తండ్రి ఇద్దరు కావాలి. As fathers, God expects us to be the leaders of our family. తండ్రులుగా మన కుటుంబాల్లో నాయకులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. One statistic says like this. ఒక గణాంకాలు ఈ విధంగా చెప్తా ఉన్నాయి. If you look at the children who got into crime, and the one single factor that made them get into crime, it was not poverty or unemployment or lack of education. It was the absence of a father figure in the family. ఇలాగ నేరాలకు పాల్పడేటువంటి పిల్లలందరినీ కూడా గమనించి వాళ్ళ మీద ఒక సర్వే చేసినప్పుడు వాళ్ళు ఆ నేరాలకు పాల్పడడానికి దారి తీసిన పరిస్థితులు, వాళ్ళు ఉన్నటువంటి పేదరికమో లేకపోతే విద్య లేకపోవడమో లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు కాదు, కానీ ఆ ఇంటిలో ఆ పిల్లలు ఉన్నటువంటి ఇంటిలో తండ్రి అనేటువంటి వాడు లేకపోవడమే. And fatherless means can mean father present at home but not emotionally available to the family. తండ్రి లేని కుటుంబాలు అంటే దాని అర్థం ఏంటంటే తండ్రి అక్కడ శారీరకంగా ఉన్నప్పటికీ కూడా మానసికంగా ఆ ఇంట్లో వారికి దూరంగా ఉండడం. They say 50% of the teens who attempt suicide comes from those families where that father figure is not there. ఆత్మహత్యలు చేసుకునేటువంటి టీనేజ్ పిల్లల్లో 50% మంది కుటుంబాలు గమనించినట్లయితే ఆ కుటుంబాల్లో ఇలాంటి తండ్రి అనేటువంటి వాడు లేకపోవడమే. 35% of the teenagers who, when they grow up, people who grow up get married, they are likely to experience failure in their marriage if they come from a fatherless family. తండ్రి లేనటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి ఈ టీనేజర్స్ పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత అలాంటి కుటుంబాల్లో మరి విచ్ఛిన్నం అవడం అనేటువంటిది 35% పిల్లల్లో చూస్తూ ఉన్నాం. They won't have a father figure. వాళ్ళకి తండ్రి అనేటువంటి వాడు లేడు ఇంటి దగ్గర. 80% of the teenagers admitted in psychiatric hospital come from fatherless homes. తండ్రి లేనటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి టీనేజ్ వయసులో ఉన్నటువంటి పిల్లల్లో 80% మంది ఈ మానసిక చికిత్స చేయాల్సినటువంటి ఆసుపత్రిలో చేర్పించాల్సి వచ్చింది. You know, fathers, they're available physically but not emotionally available. తండ్రులు ఉన్నారు, శారీరకంగా అక్కడ ఇంట్లో ఉంటారు, కానీ మానసికంగా వాళ్ళ పిల్లలకు దగ్గరగా ఉండలేకపోతున్నారు. And one more thing, as parents, you must present a united front. Never join your child against your spouse. That is one of the harmful things you can do in your family. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, తల్లిదండ్రులు ఇద్దరు కూడా మీ పిల్లవాళ్ళతో డీల్ చేసే విషయంలో ఎప్పుడు కూడా మీరు ఇద్దరు కలిసే ఉండాలి తప్ప ఒకళ్ళు మీ కుమారుడు వైపు ఇంకొకళ్ళు మీ కుమార్తె వైపు ఉండి అలాగ పని చేయకూడదు.
you must be one, otherwise it will create great emotional conflicts in the family. అది మీరు ఇద్దరు ఒకటిగా ఉండాలి, లేకపోతే మానసికంగా ఎంతో గొప్ప సంఘర్షణకి అది దారితీస్తుంది. And also remember, if we say we have no time for our children, remember somebody else is already making time for your children. మాకు పిల్లలతో గడిపే సమయం లేదండి అని కనుక మీరు అంటూ ఉంటే, ఇప్పటికే మీ పిల్లలతో ఇంకెవడో గడుపుతున్నాడు అని గుర్తుపెట్టుకోవాలి. There is already someone leading them in the wrong ways. తప్పుడు మార్గాల్లో మీ పిల్లల్ని ఇప్పటికే నడిపిస్తూ ఉన్నారు. I was reading a very interesting parable about service. ఈ సేవ గురించి, సర్వీస్ గురించి నేను ఒక ఆసక్తికరమైనటువంటి ఒక కథను చదివాను. Once upon a time, there were some church leaders who were looking for some parents as volunteers to teach the children and the preschoolers for the next Sunday school year. ఒకానొక సమయంలో ఒక చర్చ్ వాళ్ళు, సంఘ నాయకులు అంతా కూడా నెక్స్ట్ ఇయర్ కి వచ్చేటువంటి పిల్లలు సండే స్కూల్ కోసము, ఈ ప్రీ స్కూలర్స్ కోసము బోధించడం కోసం ఎవరైనా తల్లిదండ్రులు వాలంటరీగా వస్తారని చూశారు. Now this is an imaginary story where the church leaders are having a meeting with the parents. ఇదొక ఊహాత్మకమైనటువంటి కథ. ఈ సంఘ నాయకులు తల్లిదండ్రులతోటి ఒక మీటింగ్ కలిగి ఉన్నారు. And sitting in the meeting were 3 outsiders. ఆ మీటింగ్ లోనే ముగ్గురు బయట వాళ్ళు కూడా కూర్చొని ఉన్నారు. One outsider is a person who sells drugs to children. ఒకడెవడంటే బయటవాడు పిల్లలకి మాదక ద్రవ్యాలు అమ్మేటువంటి వాడు. Second outsider was a person who sells pornography literature to the children. రెండో వాడు బయట నుంచి వచ్చిన వాడు ఎవడంటే పిల్లలకి అశ్లీల సాహిత్యాన్ని అమ్మేటువంటి వాడు. And the third was a movie producer. మూడో వాడు ఎవడంటే ఈ సినిమాలు తయారు చేసేటువంటి వాడు, నిర్మించేటువంటి వాడు. And the church leaders are asking the parents for volunteers to help in the Sunday school. ఈ సంఘ నాయకులు తల్లిదండ్రులను అడుగుతున్నారు, మీ పిల్లలు ఎవరైనా మీరు చిన్న పిల్లలకి నేర్పించే వాళ్ళు, బోధించే వాళ్ళు ఉంటే రండి అని చెప్పి అడుగుతున్నారు. Some parents said, I am part of a Bible study, I am having good fellowship, I am growing in the Lord, I can't be part of this ministry. కొంతమంది తల్లిదండ్రులు ఏమన్నారంటే, మేము ఒక బైబిల్ స్టడీలో పాల్గొంటున్నామండి, చాలా చక్కగా మేము అక్కడ సహవాసం ఎంజాయ్ చేస్తున్నాము, కాబట్టి మేము దాని నుంచి అందువల్ల మేము సమయం ఇవ్వలేము మీకు అని అన్నారు. But the drug pusher who sells drugs to the children said, nothing is going to stop me from giving drugs to your children. Not even the threat of jail is going to stop me. కానీ పిల్లలకి మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు అమ్మేటువంటి వాడు ఏమన్నాడంటే, నన్ను మాత్రం ఏది కూడా ఆపలేదు, ఆఖరికి నేను జైలు పాలైనా సరే మీ పిల్లలకి మాదక ద్రవ్యాలు అమ్ముతూనే ఉంటాను అన్నాడు. Some parents said, we have a busy life, so at weekends we take a break and go out of the city. So right now we can't take time to work with children. ఇంకొంతమంది తల్లిదండ్రులు ఎవరంటే, మేము చాలా బిజీగా ఉంటామండి, వారం అంతా కూడా చాలా బిజీగా ఉంటాం, కాబట్టి వారాంతాల్లో మేము పిల్లల్ని తీసుకొని ఎక్కడికో బయటకు వెళ్తుంటాం, కాబట్టి ఈ పనిలో మేము పాల్గొనడానికి మాకు సమయం దొరకదు అన్నారు. But the porno book dealer said, we are willing to stay in weekend and accommodate your children with whatever they want. ఈ అశ్లీల సాహిత్యం అమ్మేవాడు ఏమన్నాడంటే, లేదండి మేము వారాంతంలో కూడా శనివారం, ఆదివారం కూడా మేము పనిచేస్తాం, ఈ పిల్లలకి ఏది అవసరం అయితే అవి మేము సప్లై చేస్తాం అన్నాడు. Some parents said, we don't have the talent to work among school children, so we can't work. ఇంకొంతమంది తల్లిదండ్రులు ఏమన్నారంటే, చిన్న పిల్లల మధ్య పనిచేసేటువంటి తలాంత మాకు లేదండి, కాబట్టి మేము రాము అని అన్నారు. But the movie producer said, we will do a survey, we will spend millions of dollars to produce whatever attracts the children. ఈ సినిమాలు నిర్మించే నిర్మాత ఏమన్నాడంటే, మేము ఒక గొప్ప సర్వే చేస్తామండి, ఎంత ఖర్చైనా పర్వాలేదు, పిల్లల్ని ఆకర్షించేటువంటి సినిమాలు మేము తప్పకుండా చేస్తామని అన్నాడు. We will stay open whatever hours are necessary to win the hearts and minds of your children. మీ పిల్లల మనసులు, హృదయాలు గెలుచుకోవడం కోసం ఎన్ని గంటలైనా మేము ఓపెన్ గా ఉంటాం అని అన్నాడు. So the parable ends with this parents staying in having the good fellowship and the Bible study and going out of station for weekends, free to do anything they want instead of helping the children. ఈ ఉపమానం ఎలాగా ముగిస్తుందంటే, తల్లిదండ్రులు వాళ్ళ యొక్క బైబిల్ స్టడీలో చక్కగా సహవాసాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంకొంతమంది ఏమో పిల్లలు వారాంతంలో సెలవు కోసం బయటకు వెళ్ళి ఎంజాయ్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలాగా వాళ్ళు సమయం లేకుండా గడిపారు. And the children start getting into drugs and pornography and movies because there they found people who cared about the things they did. ఆ తర్వాత పిల్లలు ఈ అశ్లీల సాహిత్యము లేకపోతే మత్తు పదార్థాలు తీసుకునేటువంటి వాళ్ళ దగ్గరకు ఉన్నారు. ఎందుకంటే వాటికి అలవాటు పడ్డారు. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఏం చేయాలనుకున్నా కూడా వాళ్ళు చెప్పింది చేసేవాళ్ళు, అడిగింది కోరింది ఇచ్చేవాళ్ళు అక్కడ వాళ్ళు కనిపించారు. There they found people who cared about the things that went on in their minds. వాళ్ళ మనసులో ఏదైతే ఆలోచిస్తూ వచ్చారో దానికి తగినట్టుగా పనిచేసే వాళ్ళు అక్కడ కనిపించారు వాళ్ళకి, పిల్లలకి.
If you don't take time to lead our children, remember somebody is already leading them. మీ పిల్లల్ని నడిపించడానికి మీరు సమయం తీసుకోకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకుందాం, ఇప్పటికే ఎవరో మీ పిల్లల్ని నడిపిస్తూ ఉన్నారు. And that somebody is not someone we like. ఆడెవడో కాదు, ఒకవేళ ఆ నడిపించేవాడు మనకి ఇష్టమైనటువంటి వ్యక్తి కాదు. And when that happens, our great problem will be that we will no longer be missed as a parent. అది జరిగినప్పుడు మనకు వచ్చేటువంటి సమస్య ఏంటంటే, ఇక మా అమ్మా నాన్న నాకు ఉన్నారా లేరా అనేటువంటిది అక్కడ పెద్ద పాయింటే కాదు. Once you didn't have time for your children, now they don't have time for you. ఒకసారి మీ పిల్లలతో సమయం గడపడానికి మీకు సమయం లేదు అని అనుకున్నారంటే, ఇక మీ పిల్లలు మీతో సమయం గడపడానికి మీ పిల్లలకు కూడా సమయం ఉండదు. So in closing, let us look at 4 directions. ముగింపులో ఈ 4 దశలు మనం చూద్దాం. First, settle in your minds that the only way to be happy, whatever success you're following, the only way to be happy is holy in the sight of God. If you choose sin, it will lead to sorrow and trouble. ఈ మొట్టమొదటిగా మనం గుర్తుపెట్టుకుందాం, మీరు ఎంత విజయం సాధించినా, ఎంత గొప్ప విజయం వెంట మీరు పరుగులు తీస్తున్నా, ఒక విషయం మనం గుర్తుపెట్టుకుందాం, మీరు గనక పాపం వెంట పరుగులు తీశారు అంటే, పాపంతో నడిచారు అంటే మిమ్మల్ని చివరికి దుఃఖంలోకి నడిపిస్తుంది, విచారంలోకి నడిపిస్తుంది. And the second aspect is, if you really want to be holy, you have to depend on the Lord to make you holy. You cannot become good by yourself. Our hearts are too weak and the devil is too strong. రెండో విషయం ఏంటంటే, మనము పవిత్రంగా జీవించాలి అనుకుంటే మనంతట మనము చేసేటువంటి ప్రయత్నాల్లో ఏది కూడా మనం చేయలేము. ఎందుకంటే అపవాది వాడు చాలా బలవంతుడు, చాలా మన హృదయాలు చాలా బలహీనమైనటువంటివి కాబట్టి, అపవాది చాలా శక్తివంతుడు కాబట్టి మనంతట మనం పవిత్రంగా ఉండలేం. Only the Lord Jesus can make us holy and strong. యేసు ప్రభు మాత్రమే మనల్ని బలపరచగలడు, మనల్ని బలవంతులను చేయగలడు. And is willing to help us. ఆయన మనకి సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. Let little children come to me, he said to the disciples. Don't stop them. చిన్న బిడ్డలు నా ఎదుట రానివ్వండి, వాళ్ళని ఆపవద్దు అని ప్రభువారు తన శిష్యులతో చెప్పారు. The third, మూడవది, if you want to protect yourself from the evil in the world, remember God sees you. Live as if you're in God's sight. ఈ లోకంలో నీవు భద్రంగా జీవించాలి అని అనుకుంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు నిన్ను ఎప్పుడు చూస్తున్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుని సన్నిధిలో నేను ఉన్నాను అన్నట్టుగా నువ్వు జీవించాలి. You must teach that to our children regularly, however young they are. God is noticing them when they lie, how they behave at home, how they behave in school, how they behave in private, how they behave in public. ఈ విషయం మనం చిన్నపిల్లలకి నేర్పించాలి. వాళ్ళు ఎంత చిన్నవాళ్ళైనా సరే, వాళ్ళు అబద్ధం ఆడినప్పుడు, వాళ్ళు బయట ఏదైనా పని చేసినప్పుడు, వేరే దగ్గర ఎట్లా ప్రవర్తిస్తున్నారో ఇవన్నీ కూడా దేవుడు గమనిస్తున్నాడు. వ్యక్తిగతంగా రహస్యంగా వాళ్ళు ఎలా జీవిస్తున్నారో ఇవన్నీ కూడా దేవుడు గమనిస్తున్నాడు అని చెప్పాలి. And the fourth thing is, never mock people, especially godly people, and never make fun of the Bible. నాలుగో విషయం ఏంటంటే, దేవుని ప్రజలను, దైవజనులను, ముఖ్యంగా దైవజనులను, దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా హేళన చేయొద్దు, ఎగతాళి చేయొద్దు. And remember, your children's best friends must be those who love God. Welcome such children, whatever their economic background. Welcome such children into your homes. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ పిల్లల యొక్క స్నేహితులు దేవుని ప్రేమించే వాళ్ళై ఉండాలి. వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలాంటిదైనా సరే, వాళ్ళు ఎలాంటి నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళైనా సరే, వాళ్ళు దేవుని ప్రేమించే వాళ్ళై ఉండాలి. You must encourage our children to choose them as friends. Go with them, encourage, have fun together, play with them. అలాంటి వాళ్ళని స్నేహితులుగా ఎంచుకొని వాళ్ళతో ఆడుకుంటూ, వాళ్ళతో హాయిగా ఉండే విధంగా మన పిల్లల్ని ప్రోత్సహించాలి. And most important, spend time with them. Teach them about God and His Word. అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళతో సమయం గడపడం నేర్చుకోండి. దేవుని గురించి, దేవుని సంగతుల గురించి వాళ్ళకి నేర్పించండి. Teach means, teaching is not telling, remember. Telling something is not teaching them. ఈ టీచింగ్ అంటే ఏంటంటే, ఏదో ఒక విషయం నీకు గుర్తొచ్చింది చెప్పడం కాదు. చెప్పడం అనేటువంటిది టీచింగ్ అనిపించదు. Teaching is by example. ఈ టీచింగ్ అనేది, బోధించడం అనేటువంటిది మాదిరిని చూపించడం ద్వారా, ఉదాహరణల ద్వారా చెప్పాలి. If you want to have a quiet time with God, you make sure you have a quiet time with God.
మీ పిల్లలు దేవునితో సమయం గడపాలి అంటే మీరు దేవునితో సమయం గడపడం నేర్చుకోవాలి. If you don't want your children to use bad language, make sure such don't come out of your mouth at your homes. మీ పిల్లలు చెడ్డ మాటలు మాట్లాడకూడదు అని మీరు అనుకుంటే మీ ఇళ్లలో మీ నోట నుంచి అలాంటి మాటలు రాకూడదు. Or when you're talking on the phone, లేకపోతే మీరు ఫోన్ లో మాట్లాడేటప్పుడు కావచ్చు. if you don't want them to be forgiving, you be a forgiving person. Pardon? If you want them to be forgiving, you be a forgiving person. మీ పిల్లలు ఎదుటి వాళ్ళని క్షమించాలి అని అంటే మీరు క్షమించే వాళ్ళగా ఉండండి. If you don't want your children to gossip or speak bad about others, you make sure you don't gossip and speak bad about others. మీ పిల్లలు వేరే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుకోవడం, వేరే వాళ్ళ గురించి లేనిపోయిన కబుర్లు చెప్పుకోకుండా ఉండాలి అంటే మీరు గాసిప్స్ చెప్పుకోకుండా, మీరు మంచిగా వేరే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడకుండా ఉండాలి. They imitate you. వాళ్ళు మిమ్మల్ని అనుకరిస్తారు. If you are stingy with money, they will also become stingy with money. డబ్బు విషయంలో మీరు స్టింజీగా ఉంటే, పిసినారితనంగా ఉంటే వాళ్ళు కూడా అలాగే ఉంటారు. And when they have to take care of you in your old age, they will be stingy with you also. మీరు పెద్దవాళ్ళు అయ్యి ముసలోళ్ళు అయిన తర్వాత మిమ్మల్ని పట్టించుకోవాలంటే మీ విషయంలో కూడా వాళ్ళు పిసినారితనంగానే ఉంటారు. At that time, don't tell your children are not taking care of me. Be generous to them now by being a generous person. ఆ సమయంలో అయ్యో మా పిల్లలు మమ్మల్ని పట్టించుకోవడం లేదండి అని చెప్పొద్దు. ఎందుకంటే ఇప్పుడు మీరు మీ పిల్లలతో మీరు జనరస్ గా ఉండండి, చక్కగా ఉండండి వాళ్ళతోటి. Teach them generosity. Teach them to share, give away things. వాళ్ళ దగ్గర ఉన్నాయి వేరే వాళ్ళతో పంచుకోవడం, ఇతరులకు ఇచ్చేయడం నేర్పించండి వాళ్ళకు. Most of the toys, some families they will never use it. Give it away what you're not using. Teach them to give. కొన్ని ఇళ్లలో బొమ్మలు ఉంటాయి, వాళ్ళ జీవితంలో ఎప్పుడూ వాటిని ఉపయోగించరు. అలాంటి వాటిని వేరే వాళ్ళకి ఇవ్వడం నేర్పించండి పిల్లలకి. And remember, teaching is not telling them. Teaching is by example. టీచింగ్ అంటే వాళ్ళకి ఇలా ఇది చేయండి అని చెప్పడం కాదు, వాళ్ళకు మాదిరి చూపించడం ద్వారా మనం చెప్పాలి. Our obedience will attract them. మన విధేయత వాళ్ళని ఆకర్షిస్తుంది. And if we can help in giving our children a deep and abiding faith in God, they will be your strength and they will be your joy, and great will be their peace. దేవునిలో గాఢంగా, దేవునిలో మరి లోతుగా నిలబడి ఉండేటువంటి పరిస్థితి వాళ్ళకి, మన పిల్లలకు మనం నేర్పించగలిగితే వాళ్ళే రేపు నీకు బలం అవుతారు. వాళ్ళ యొక్క సమాధానం ఎంతో గొప్పగా ఉంటుంది భవిష్యత్తులో. Isaiah 54:13 says, great will be your children's peace. మీ పిల్లలకు గొప్ప నెమ్మదిని నేను కలుగ చేస్తానని యెషయా గ్రంథంలో దేవుడు చెప్తా ఉన్నాడు. So these are the lessons we learned from the story of the two bears. Let us pray. ఈ రెండు ఎలుగుబంట్ల నుంచి మనం నేర్చుకునేటువంటి పాఠాలు ఇవే. కనుక ప్రార్థన చేసుకుందాం. Request Brother Simon to make the closing prayer and the benediction. ముగింపు ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలు వంచండి. ఒక క్షణం మనల్ని మనం ఆలోచించుకుందాం. మనం ఎలాగున్నాం, మన పిల్లలు ఎలాగున్నారో, ఎలాంటి విషయాలని వాళ్ళకు మాదిరిగా చూపిస్తున్నామో, ఏ విషయాల్లో వాళ్ళని పెంచుతున్నామో, పాపాన్ని ద్వేషించే విషయంలో, పాపంతో డీల్ చేసే విషయంలో మన పిల్లలకు మనం ఎలాంటి పాఠాలు నేర్పిస్తున్నాం, దైవజనుల్ని గౌరవించే విషయంలో, దేవుని వాక్యాన్ని గౌరవించే విషయంలో మన పిల్లలకు ఏం నేర్పిస్తున్నామో, ఈ విషయాలను మనందరం కూడా తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కరూ దయచేసి సమయంలో ప్రార్థనలో ఉండాలని కోరుతున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి, మీ వాక్యంలో నుంచి మాతో ఎంతో తేటగా మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మా పిల్లలకు తండ్రి మేము నేర్పించవలసినటువంటి వారంగా ఉన్నాం నాయన. మరి ఎలీషా మీద హేళన చేసినటువంటి 42 మంది పిల్లలు అకస్మాత్తుగా మరి నశించిపోవడం జరిగింది ప్రభా. నాయన మరి అలవాటుగా బహుశా వాళ్ళు అలాగా చేస్తుంటారేమో, అది ఒక్క రోజులో నేర్చుకున్నది కాదని మేము చూసాం ప్రభా. మా పిల్లలు ఏం నేర్చుకుంటున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో ఈ విషయాల్లో మేము ఎంతో జాగ్రత్తగా ఉండడానికి సహాయం చేయండి. కనికరించండి స్వామి. ఇంతవరకు ఇప్పటికే చాలా ఆలస్యమైంది. కొన్ని కుటుంబాల్లో మా చేయి దాటిపోయినటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. మేము మా యొక్క ప్రభావం ఇక పిల్లల మీద ఉండదేమో అనేటువంటి పరిస్థితులు ఉంటున్నాయి తండ్రి.
దయతో కనికరించండి, కృప చూపించండి. చిన్న బిడ్డలుగా ఉంటున్నప్పుడే వాళ్లకు మీ గురించినటువంటి సంగతులు, దేవునికి ఎలా భయపడాలో, దైవజనుల్ని ఎలా గౌరవించాలో, దేవుని వాక్యానికి ఎలాంటి స్థానం ఇవ్వాలో ఇవన్నీ కూడా నేర్పించేటువంటి కృపను తండ్రి తల్లిదండ్రులందరికీ కూడా దయచేయమని, మా యొక్క వైఫల్యాలని, మా యొక్క పతనాలను ప్రభా, మా యొక్క బలహీనతలను మీరు కనికరించి కృప చూపించి తండ్రి ఇక మీదట మా పిల్లలతో మరి క్వాలిటీ టైం గడపడానికి, సరైన రీతిలో వాళ్ళు నడవలసినటువంటి మార్గంలో వాళ్ళని నడిపించడానికి కావాల్సినటువంటి కృపను మా అందరికీ దయచేయమని, మా పిల్లల్ని మరి ముఖ్యంగా మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం. వాళ్ళ ఫ్రెండ్షిప్స్ ఎలా ఉన్నాయో తండ్రి, ఇవన్నీ కూడా వాళ్ళు జాగ్రత్త పడడానికి సహాయం చేయండి. దేవుని ప్రేమించే వాళ్ళే వాళ్ళు స్నేహితులుగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. కృప చూపించండి తండ్రి. దానివల్ల వాళ్ళు చేసేటువంటి సహవాసాల వల్ల ఎలాంటి కాన్సిక్వెన్సెస్ వస్తాయో ప్రభా, మీ వాక్యంలో నుంచి మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ మరొకసారి మమ్మల్ని అందరినీ కూడా తండ్రి మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం. కృప చూపించండి నాయన. మీకోసం మా పిల్లల్ని పెంచే విషయంలో, మా కుటుంబాలను కట్టుకునే విషయంలో మరొకసారి మీ కృపను మా పట్ల చూపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ, మరి ముఖ్యంగా మన కుటుంబాలలో తండ్రులుగా మన పిల్లలను పెంచే విషయంలో మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.